హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అంజూస్ కిచెన్. అందరూ బాగున్నారు, నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కానీ చూసిన ఛానల్ ఫస్ట్ టైం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ కూడా క్లిక్ చేసి నేను పెట్టిన వీడియోస్ అన్ని నోటిఫికేషన్ మీ వరకు వస్తాయి. సో ఈవేళ అయితే నేను ఐఎమ్ బ్యాక్ విత్ అనదర్ లంచ్ బాక్స్ సిరీస్ అనమాట. లంచ్ బాక్స్ అంటే సింపుల్ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ బాక్స్లో 1 pot రైస్ లాగా ఒక మంచి రెసిపీ చూపించిపోతున్నాను. కర్ణాటక స్పెషల్, చాలా టేస్టీగా ఉంటుంది అండ్ అంతే సింపుల్గా మీరైతే చేసుకోవచ్చు. పైగా ఇది వింటర్ కాబట్టి మార్నింగ్ లేవడానికి అయితే చాలా కష్టంగా ఉంటుంది. పిల్లలకి అయితే మనకు కూడా అలాగే ఉంటుంది ఫీలింగ్ అనేది. అలారం స్నూజ్లో పెట్టి లేచేసరికి 6 అయిపోతుంది. 5కి పెట్టిన 6 దాకా లేవట్లేదు అనమాట. పొజిషన్ అయితే అలా ఉంది ప్రస్తుతానికి. సో దానికోసం చాలా త్వరగా చేసుకుని లంచ్ బాక్స్ రెసిపీస్ మీతో చూపించిపోతున్నాను. సో దానికోసం ఫస్ట్ అయితే సేమియా ఉప్మా చేయబోతున్నాను అనమాట. సేమియా ఉప్మా కదా మాకు తెలియదా అనుకోవచ్చు, బట్ డిఫరెంట్ ప్రాసెస్లో చేస్తున్నాను. నేను ఎక్కువ ఇదే ఫాలో అవుతాను అనమాట. సో దానికోసం ఫస్ట్ అయితే స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకుని దాంట్లో కొంచెం ఆయిల్ ఆర్ నెయ్యి వేసుకోవచ్చు, మీ ఇష్టం. దాంట్లో జీడిపప్పులు వేస్తాను. జీడిపప్పులు ఎప్పుడు నేను ఇలా కొంచెం ముక్కలు చేసి వేస్తాను అనమాట. సో అలా ముక్కలు చేసి వేయడం వల్ల తక్కువ పడుతుంది అండ్ అలాగే ఎవ్రీ బయటకు కూడా జీడిపప్పు వస్తుంది అనమాట. పెద్ద వేస్తే అవి కొన్నాట్లుగా వస్తే ఎక్కువ పడతాయి కదా. సో ఇలా ఒక ట్రై చేసి చూడండి. ఈ మెథడ్ అయితే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అండ్ ఎవ్రీ బయటకు మనకి టేస్ట్ అనేది తెలుస్తుంది అనమాట. అండ్ అలాగే కొన్ని సేమియాలు వేసి వీటిని రోస్ట్ చేసుకోవాలి. కొంచెం కలర్ మారే వరకు అయితే త్వరగా వేయించుకోవాలన్నమాట. సో ఇది కొంచెం ఇలా వేగాక సేమియాలు ములిగి వరకు మనమైతే వాటర్ పోసుకోవాలి. ఎలాంటి మెషర్మెంట్ లేదు, సేమియాలు తేలాలన్నమాట. అలా అప్పటి వరకు వాటర్ పోసుకోవాలి. నార్మల్గా అయితే పోపు అన్నీ కలిపి సేమియా ఉప్మా వేసేసి వాటర్ పోస్తాం, అదొక ప్రాసెస్. నేనైతే ఎక్కువ చేస్తూ ఉంటాను. ఇదైతే బాగుంటుంది పిల్లలకు కూడా. అలాగే కొంచెం పొడిలాడుతూ వస్తుంది అనమాట, ముద్దగా రాదు. సో సేమియాలు కొంచెం ఇలా ఉడికాక స్మాష్ అయ్యి స్టేజ్కి వచ్చాక మనం ఒక స్ట్రైనర్లో అయితే సేమియాలు మొత్తం వడకట్టేసుకుని కొంచెం చల్ల వాటర్ బాగా ఫిల్ చేయాలన్నమాట. సేమియాలు చల్లారాలి మనకి. దీన్ని ఒక బౌల్లో పెట్టేసేలాగా ఆల్వేస్ కలుపుకుంటే మనకి సేమియాలు అనేవి పొడిగా వస్తే అంటుకోవు, ముద్ద కావదు. సో ఇది కొంచెం వాడిలోకి అయితే మిగతా రెసిపీకి వెళ్ళిపోదాం. బిసిబేళబాత్ అనమాట, లంచ్ రెసిపీ. బిసిబేళబాత్ కర్ణాటక స్పెషల్. అలాగే మనం సాంబార్ రైస్ అంటారు, పప్పుచారు అన్నం అంటారు, ఏదన్నా అనుకోవచ్చు మన ఇష్టం. దానికోసం ఈక్వల్ రేషియోలో పప్పు, కందిపప్పు అలాగే బియ్యం కూడా వేసుకుని ఒక 2 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. మీరు కావాలితే రైస్ రేషియోకి కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు 3 కలిపి కూడా వేసుకోవచ్చు. దీనికి 1కి 2 చొప్పున ఇక్కడ 4 గ్లాస్ వాటర్ వేసి ఎక్స్ట్రా 1 గ్లాస్ వాటర్ వేస్తున్నాను అనమాట. ఇది కొంచెం పలుచగా ఉంటేనే బాగుంటుంది, మరీ గట్టిగా ఉంటే బాగోదు. అండ్ అలాగే దీంట్లోకి మీ అన్ని వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. బీన్స్, క్యారెట్ ప్రతిదీ వేసుకోవచ్చు. నేనైతే నాకు అవైలబుల్ ఓన్లీ క్యారెట్, ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి ఉన్నాయి. సో అవి అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. అవి అన్ని వెజిటేబుల్స్ కావాల్సినవి వేసేసుకుని కొంచెం పసుపు, ఇలా 1 స్పూన్ కారం, కొంచెం చింతపండు పేస్ట్, లేకపోతే 2 చింతపండు నానబెట్టేసి చిన్న నిమ్మకాయ సైజ్ దాంట్లో పిండి వేసుకోవచ్చు. ఇవన్నీ పెట్టేసి కొంచెంసేపు నానిన తర్వాత మనతే కుక్కర్ పెట్టుకోవాలి. ఈలోపు కుక్కర్ విజిల్ వచ్చేలోపు మనతే సేమియా ఉప్మాకి పోపు వేసేసుకుందాం. జస్ట్ సేమియా అలా ఉడికించి పెట్టుకుంటే మనకి చాలా సింపుల్గా అయిపోద్ది పోపు వేసుకోవడం అనేది. మీరు ఎంత సేమియా ఉప్మా కలిపి చేసిన ఏదో స్టేజ్లో అది ముద్దగా అవ్వడము ఏదోలాగా అవుతుంది. నాకు అక్కడ కొంచెం నచ్చట్లేదు అనమాట. సో అందుకని ఈ ప్రాసెస్ ఫాలో అవుతున్నాను. ఎక్కువ నార్త్ సైడ్ అయితే ఇలాగే చేస్తారు. మా ఫ్రెండ్ చెప్పినప్పుడు అయితే ఈ ప్రాసెస్ ఫాలో అవుతుంది అనమాట. మీకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎంత హడావుడిలో ఉన్నా కూడా సేమియా ఉప్మా చక్కగా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. దీనికోసం ఉప్మా పప్పే వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు అండ్ అలాగే పచ్చిమిర్చి, ఆనియన్ వేసి కొంచెం కరివేపాకు కూడా వేసి కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవన్నీ ఫ్రై అయ్యాక ఆల్రెడీ సాల్ట్ వేసాను కదా ఉల్లిపాయలు ఫ్రై అవ్వడానికి. దీంట్లోకి మెయిన్ కొంచెం పసుపు వేస్తాను నేను సేమియా ఉప్మాలోకి. ఎప్పుడు చిటికెడు పసుపు వేసి అంత పచ్చివాసన పోయిన తర్వాత మనం పక్కన వడకట్టుకున్న సేమియా ఉంది కదా, స్ట్రెయిన్ చేసి పెట్టాం, ఆ సేమియాని ఈ ప్యాన్లోకి యాడ్ చేసుకోవడమే. సో సింపుల్ కదా. మనం సాల్ట్ అడ్జస్ట్ చేసేసుకుని సేమియాలన్నీ చక్కగా కలిపేసుకుంటే ఆ హీట్కి వాటర్ అంతా లాగేసుకుంటుంది. పైగా పర్ఫెక్ట్గా పొడిలాడే సేమియా ఉప్మా రెడీ అయిపోతుంది అనమాట. చాలా టేస్ట్గా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ మనకి బిసిబేళబాత్ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఒక 3 విజిల్ వస్తే సరిపోద్ది అనమాట. స్టవ్ ఆఫ్ చేసేసి ఈ లోపు అయితే పోపు వేసుకోవాలి. పోపు అయితే నేను సేమ్ పప్పుకి సాంబార్కి వేసిన పోపే వేస్తాను. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, కొంచెం కొత్తిమీర అండ్ అలాగే వెల్లుల్లి రబ్బా. చూసారా, వెల్లుల్లిలాగా స్లిట్ చేసి వేస్తాను అనమాట. అంతే, జస్ట్ ఫ్లేవర్ కోసం ఒక 2. ఇవన్నీ చక్కగా ఫ్రై అవ్వాలి. ఈ ఫ్రై అయ్యేలోపు మనకు కుక్కర్ మూత తీసి చూస్తే రైస్ అనేది అయితే ఇలా ఉంటుంది. ఆల్మోస్ట్ పర్ఫెక్ట్ కుక్ అయిపోద్ది. ఇది కొంచెం మెత్తగా ఉంటేనే బాగుంటుంది అనమాట. మరీ బరక్కుంటే బాగోదు. కొంచెం పలుచగా ఉండాలి కాబట్టి దీంట్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకుని ఒక 2 మినిట్స్ పాటు కలుపుకోవాలి.
బాగా కలుపుకున్నాక ఇప్పుడైతే ఫైనల్లో సాల్ట్ వేస్తున్నాను. ఫస్ట్ సాల్ట్ వేయాలి, ఎందుకంటే ఈ పప్పు ఒక్కోసారి నానకపోతే ఉడకదనమాట. సో అందుకే సాల్ట్ నేను ఎప్పుడు ఫైనల్ స్టేజ్లో యాడ్ చేసుకుంటూ ఉంటాను. చాలా సింపుల్గా అన్ని పప్పు రైస్ కలిపెట్టేస్తే జస్ట్ లంచ్ బాక్స్ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది, డిఫరెంట్గా కూడా ఉంటుంది అనమాట. అండ్ అంతా బాగా అయ్యాక ఫైనల్గా ఈ పోపు కూడా దీంట్లో యాడ్ చేసేసుకుని పిల్లలకి బాక్స్లో పెట్టేటప్పుడు పైన కొంచెం నెయ్యి వేసి పెట్టేస్తే పిల్లలు బాక్స్ అయితే ఎంప్టీగా ఇంటికి వస్తుంది అనమాట. అస్సలు ఒక మెత్త కూడా ఉంచు, చాలా కమ్మగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, ఇవైతే ఇవాళ రెసిపీస్ అన్ని నచ్చి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కీప్ సపోర్టింగ్ మీ.